శ్వాస ఆడుతుంటే ఏమవుతుంది, ఊపిరితిత్తులో పంపిణీ శరీరం అంతా చాలా వేడి వ్యాపిస్తుంది. సరేనా? ఓకేనా? చూడండి, ఇందులో కూడా ట్రిక్ ఉంది. శరీరం దూరం తీసుకెళ్ళిన కొద్దీ శ్వాసను పీల్చుకోవాలి, దగ్గర తీసుకున్న కొద్దీ శ్వాసను వదిలేయాలి. తక్కి ఉంటుంది కదా, తక్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, గాలి వెళ్ళిపోతుంది. తక్కి వ్యాపించినప్పుడు శ్వాస గాలి లోపల ఉంటుంది. సరేనా? శ్వాసను పీల్చుకోవాలి, 2 శ్వాసను వదిలేయాలి, 3 శ్వాసను వదిలేయాలి, 4 శ్వాసను వదిలేయాలి. 1 శ్వాస పీల్చుకోవాలి, 2 శ్వాసను వదిలేయాలి, 3 శ్వాసను పీల్చుకోవాలి, 4 శ్వాసను వదిలేయాలి. ఇప్పుడు ఎవరికైతే ముఖం కాంతివంతం కావాలో, తేజస్సు, ఓజస్సు, బ్రహ్మవర్చస్సు కావాలో, చంద్రుడైతే అందరూ ఉంటారు, కానీ పున్నమి చంద్రుడిలాగా మారాలంటే ఏం చేయాలి? ఓజస్సు, తేజస్సు, బ్రహ్మవర్చస్సు కావాలంటే ఊర్ధ్వగతి. గృహస్థులకు ఎక్కువ తెలుసు బ్రహ్మచర్యాన్ని. బ్రహ్మచర్యన తపసా దేవ మృత్యుమపాగ్నత. బ్రహ్మచర్యం అనే